రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని గెలిపించారు అని. అండ్ చాలా నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఓట్ స్ప్లిట్ అవ్వడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆప్ అగ్రనేతలు చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఫలితాల తర్వాత ఇండియా కూటమి భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు నవీన్? అంటే ముఖ్యంగా ఇది రీసెంట్గా జరిగినటువంటి హర్యానా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఆప్ కూడా ఉన్నది. దాని తర్వాత బయటికి కూడా రావడం జరిగింది. అంటే సీట్లకు సంబంధించినటువంటి వివాదంతో వారు బయటికి కూడా వచ్చారు. అయితే ఈ ఆప్ హర్యానా పోటీ చేస్తారని చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆప్ తోటి పొత్తు అవుద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా ఆప్తో పాటు కాంగ్రెస్ రెండు పార్టీలు అంటే ఇండియా కూటమిగా వారు పోటీ చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ఎక్కడ కూడా ఆ విధంగా కొనసాగలేదు. సీట్ షేరింగ్ సంబంధించినటువంటి అంశాలపై కొంత వివాదం నెలకొంది రెండు పార్టీల మధ్య. అప్పుడు వారు వేరువేరుగా పోటీ కూడా చేయడం జరిగింది. అంటే ఆప్ సింగిల్గా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్గా పోటీ చేశారు. ఖచ్చితంగా వారు అధికారంలోకి రావాలని చెప్పి అంటే ఆప్ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాని తగ్గట్టు ప్రచారాలు కూడా చేశారు. అంటే ప్రతి నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారాలు కూడా చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా వాళ్ళు వెళ్ళి క్యాన్వర్సింగ్ కూడా చేశారు. కానీ ఒకవేళ ఇండియా కూటమిగా మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే విధంగా కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఓట్ షేర్ సంబంధించినటువంటి ఆ శాతం కూడా కేవలం 4-5% తేడాతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఢిల్లీ పీఠం అనేది ఇండియా కూటమి గెలిచేటువంటి అవకాశం ఉన్న విధంగా కూడా కూటమి నేతలు కూడా చెప్తున్నారు. కానీ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ ఒక ఓటమికి పాలయ్యారనే విధంగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అది ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే వచ్చేస్తోంది. ఒక 23 స్థానాలకు మాత్రమే ఆప్ పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నవీన్, చాలామంది చెప్తూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా, ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అదే ఆప్ కొంప ముంచింది అని చెప్పేసి. కేజ్రీవాల్ చాలా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా పేరొందారు. 3 సార్లు ఢిల్లీలో విజయకేతనం ఎగరవేశారు. సో భారతీయ జనతా పార్టీని అంటే చాలా దేశంలోనే బలమైన భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కొని నిలబడ్డ కేజ్రీవాల్కి ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ ఓడిపోవడమే కాదు, అధికారం కోల్పోవడమే కాదు, ఆయన కూడా